కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుపే. భార్య ఎంత చక్కగా వండి పెట్టినా ఆ మొగుడికి ఏమిటో ఏడుపు. ఆ కూర ఎలా ఉంది, మా అమ్మ చేసినట్టుగా చేస్తే ఎంత బాగుండేదో, మా చెల్లి చేసినట్టుగా చేస్తే ఎంత బాగుండేదో. అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా అమ్మ దగ్గరే ఉండాల్సింది. ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? భార్య వండి పెట్టింది చక్కగా తినక అక్క చేసినట్టుగా, చెల్లి చేసినట్టుగా, అమ్మ చేసినట్టుగా, పెద్దమ్మ చేసినట్టుగా, అమ్మమ్మ చేసిన అవసరం అంటారా? కొంతమంది మగవాళ్లకు ఏమి చేసి పెట్టినా సరే తృప్తి ఉండదు. ఏడుపు గొట్టోళ్ళు ఉన్నారు మన మధ్య. అలాగే కొంతమంది ఆడవాళ్లకు భర్త ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత తీసుకొచ్చి పెట్టినా ఏడుపు, ఒక నస. ఎప్పుడు చూసినా ఏడుపే, ఎప్పుడు చూసినా అసంతృప్తి. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నా చెప్పండి, అదన్నమాట బాగుండేది. ఏడుపు కొట్టు మొఖాలు భర్త కావచ్చు, భార్య కావచ్చు, మంచి మొఖాలు కావు ఇవి. కష్టపడి ఇంటి యొక్క భారాన్ని మీద వేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి భర్తకు ఆదరణ ఇచ్చే భార్య కావాలి. ఇల్లంతా చక్కబెట్టి బిడ్డల బాధ్యతను తీసుకొని చక్కగా కుటుంబాన్ని నిర్మించుకుంటున్న భార్యకు ప్రేమించే భర్త కావాలి. ప్రేమించే భర్త ఉన్న చోట, ఆదరించే భార్య ఉన్న చోట ఆ కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, దేవుని మహిమ తీసుకొస్తుంది.